హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకోసం నేను క్యాలీఫ్లవర్తో గోబీ 65 ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం క్యాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్లో అవి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి, చాలా పురుగులు ఉంటాయి. క్యాబేజీలు అయితే ఎక్కువగా ఉండవు, కానీ క్యాలీఫ్లవర్లో మాత్రం ఖచ్చితంగా పురుగులు ఉంటాయండి. అందుకని ఈ ఫ్లవర్స్ అనేవి అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ అయినా లేక ఫ్రై అయినా గోబీ అయినా ఏదైనా సరే చేసుకోవచ్చు. మనకి బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము బయట ఎక్కువగా గోబీ మంచూరియా తింటాం కదా, అసలు వాళ్ళు అన్ని మసాలాలన్నీ యాడ్ చేస్తారు. అలాగే వాళ్ళు అసలు ఇలా ఉడకబెట్టి పురుగులు అన్నీ తీస్తారో ఎలా చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఎంతో ఇష్టంగా మనం బయటికి వెళ్ళి గోబీ తింటాము. అలా కాకుండా మనం ఇంట్లో శుభ్రంగా నీట్గా కొన్ని మసాలాలే యూజ్ చేసుకొని చాలా బాగా ట్రై చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ రెసిపీస్ అన్నీ క్యాలీఫ్లవర్తో గోబీ ఇంకా ఫ్రైలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఏదైనా చేసుకోవచ్చు, మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉన్నా మనం తీసేసుకొని చేసుకోవచ్చు. బయటేమో వాళ్ళు అన్నీ పురుగులు అసలు ఎలా క్లీన్ చేస్తారో తెలియదు మనకి, అలాగే తినేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకేంటంటే బయట బాగా వర్షం పడుతుంది మాకైతే, అందుకే వేడివేడిగా ఇలా గోబీ చేసుకుని తిందామని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం. ఆ బౌల్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసేసి తర్వాత పావు స్పూన్ రుచికి తగ్గంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకా కారం అన్నమాట. కారం ఒక స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది, అందుకని ఒక స్పూన్ వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, లేకపోతే తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను. తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను అందులోకి. చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసుకుందాం. చివరగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. అప్పుడప్పుడు చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఇలాంటివి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే గోబీతో ఇలాగే పకోడీ కూడా చాలా బాగుంటుందండి. గోబీ క్యాలీఫ్లవర్ తోటి అది కూడా ట్రై చేశాను, మీతో షేర్ చేస్తాను. అది కూడా మొత్తం కలిపేసాను చూడండి. ఇప్పుడు కలిపేసి కొంచెం వాటర్ వేసేసి కలుపుకుందాం బాగా. కొంచెం మైదా కూడా వేస్తే బాగుంటుంది, నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసి బాగా కలుపుకుందాం. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి ఇంకా సాంబారు, రసం అలా కూడా తినొచ్చు మనము, లేకపోతే విడిగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. బాగా కలుపుకోవాలి, ముక్కలన్నిటికీ పట్టేలాగా మనం కలుపుకున్న మసాలా అంతా దానికి పట్టాలన్నమాట. అలా మెత్తగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి నానబెట్టండి. నానిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి నేను ఆయిల్ అయితే వేడెక్కడానికి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. చూడండి ఆయిల్ కాగింది. నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను క్యాలీఫ్లవర్ ముక్కల్ని. ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా వేసుకోండి, తక్కువ ఉంటే అడుగున అంటుకుంటాయి అన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై లాగా చేసేసుకోండి. చూసారు కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనము కొంచెం హైలో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ వచ్చేసి.
అప్పుడే లోపలంతా ఉడికి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి ఎలా వచ్చాయో, కలర్ అంతా మారిపోతుంది. చాలా బాగా వస్తాయన్నమాట. తింటుంటే అసలు ఎంత బాగుంటాయో, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి తింటే. మీరే ట్రై చేసి చూడండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అడుగుతూ ఉంటారన్నమాట. వర్షం వచ్చినప్పుడల్లా పకోడీ, ఇంకా ఉల్లిపాయ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ, క్యాలీఫ్లవర్ గోబీ అడుగుతూ ఉంటారు. చూసారు కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనంతా బౌల్లోకి వేసేస్తున్నాను, పక్కనున్న బౌల్లోకి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అన్నమాట దీనికి. మొత్తం బౌల్లోకి అయితే వేసేసుకుందాం. క్లీన్గా తీసేసాం కదా. ఇప్పుడు ఆయిల్ అనేది పక్కన పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ ఉంచేసి అందులో మనం పచ్చిమిర్చి అనమాట, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి అందులో వేసుకొని మళ్ళీ బాగా వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ అలా వేయించి తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాము. కావాలంటే ఇలా చేసుకోండి, లేకపోతే మీరు మామూలుగానే డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. అందుకని నేను బాగా చూడండి, కరివేపాకు బాగా వేగిపోయింది, చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు అంతా వేగిన తర్వాత మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ పకోడీని ఇందులో వేసేద్దాం. గోబీ ఫ్రైని ఇందులో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకుందాం. కింద ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పట్టేలాగా కలిపేసుకొని తర్వాత మనం ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్